వెల్కమ్ బ్యాక్. గ్రూప్ 1 పై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హరీష్ రావు అడ్డగోలుగా కామెంట్స్ చేశారని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెచ్చుకున్నటువంటి రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసింది బీఆర్ఎస్ నాయకులేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సి ద్వారా 11,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. గ్రూప్ 1-2 పరీక్షలు నిర్వహించామన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతుర్రు. రీవాల్యుయేషన్ చేయాల్సిందిగా హైకోర్టు కోరింది. ఒకవేళ రీవాల్యుయేషన్ చెయ్యని పరిస్థితి ఉంటే రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది. సో దీని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. మీ ఆనందం ఏంటంటే ఎవరికి ఉద్యోగం రావద్దు, ప్రజలు మళ్ళీ కష్టాలలో పోవాలి, కోట్లు వేయనందుకు ఎవరికి స్టూడెంట్ ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం రావద్దు అన్న ఒక సునకానందం మీ దగ్గర ఉంది. అంతే తప్ప ప్రజలకు మేము అధికారంలో లేకున్నా మాకు ఈ స్థాయి ఇచ్చిన 10 ఏళ్ళు మమ్మల్ని అధికారంలో పెట్టినటువంటి ప్రజల కోసం మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడ కనపడతలేదు హరీష్ రావు గారిని దగ్గర. ఇవాళ పాపం ఆ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో చదివించుకుంటారు. ఏం నీ ఆనందము? పరీక్షలు స్టే వచ్చిందని ఆనందమా? రీవాల్యుయేషన్ పెట్టిరని ఆనందమా? రీఎగ్జామిన్ చేయమని రీఎగ్జామినేషన్ పెట్టమని ఆనందమా?